హలో ఎవ్రీవన్, ఐఎమ్ మోనికా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధి స్పీక్స్. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కామెంట్ కూడా చేయట్లేదు. కానీ ఖచ్చితంగా నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను కూడా ఇంకా మంచి మంచి కంటెంట్ మీ ముందుకు వస్తాను. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఇండియాలో ప్రతి ఫెస్టివల్కి ఒక మీనింగ్ ఉంటుంది, కానీ దసరా అనేది ఒక ఫెస్టివల్ మాత్రమే కాదు, ఇందులో నుంచి మనం చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకోవచ్చు. సో టుడే లెట్స్ ఎక్స్ప్లోర్ అసలు దసరా ఏంటి, దసరా ఎప్పుడు జరుపుకుంటాము, ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్లో ఈ దసరాని ఎలా జరుపుకుంటారు, దీని వెనుకున్న బ్యాక్ స్టోరీస్ ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందాం. దసరా గురించి మనం తెలుసుకోవాలంటే ఒక 3 ఎపిక్ స్టోరీస్ గురించి మనం అర్థం చేసుకోవాలి. సో ఖచ్చితంగా ఈ 3 స్టోరీస్ని చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ ఈజ్ రామ అండ్ రావణ స్టోరీ, అండ్ సెకండ్ వన్ ఈజ్ దుర్గా అండ్ మహిషాసుర స్టోరీ, అండ్ థర్డ్ వన్ ఈజ్ పాండవాస్ అండ్ జమ్మ చెట్టు స్టోరీ. ఫస్ట్ రామ అండ్ రావణ స్టోరీ. అయోధ్య కింగ్ రాముడు సీతను వివాహం ఆడాడు. అయితే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ అప్పుడే వాళ్ళ లైఫ్లోకి ఒక రాక్షసుడు ఎంటర్ అయ్యాడు. అతనే లంకా కింగ్ రావణ. 10 తరలతో ఉంటాడు. ప్రతి హెడ్కి ఒక నెగిటివ్ క్వాలిటీ ఉంటుంది. ఈగో, యాంగర్, లస్ట్, ప్రైడ్, గ్రీడ్, ఎన్వీ, జెలసీ, సెల్ఫిష్నెస్, యారోగెన్స్ అండ్ క్రూయాలిటీ. రావణాసురుడు బలవంతుడు, ఇంటెలిజెంట్ అయినా కూడా అతని హార్ట్ అనేది డార్క్నెస్తో నిండిపోయింది. అంటే అతను సీతను కోరుకున్నాడు. రావణ సీతని కిడ్నాప్ చేసి లంకకు తీసుకెళ్లాడు. దీంతో రామ బ్రదర్ లక్ష్మణ అండ్ హనుమాన్ వానర సైన్యం మొత్తం లంకకు యుద్ధానికి బయలుదేరారు. 9 రోజులు యుద్ధం చేశాక 10వ రోజు అంటే దశమి రోజున రామ రావణుని ఒక పవర్ఫుల్ ఆరోతో కిల్ చేశాడు. అప్పటి నుంచి ఆ రోజును మనం విజయదశమిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ సెకండ్ స్టోరీ గాడెస్ దుర్గా అండ్ మహిషాసుర స్టోరీ. మహిషాసురుడికి ఒక వరం ఉండేది, అతన్ని ఏ మనిషి చంపలేదని. ఆ అహంకారంతో అతను ప్రజల్ని అండ్ దేవతల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. అప్పుడు దేవతలు తమ శక్తులన్నీ కలిపి దుర్గాదేవిని సృష్టించారు. 10 చేతులతో 10 ఆయుధాలతో. 9 రోజులు యుద్ధం తర్వాత 10వ రోజు దుర్గాదేవి మహిషాసురుని ఓడించింది. సో రామాయణ స్టోరీ అయినా దేవి స్టోరీ అయినా మెసేజ్ ఒకటే, గుడ్ ఆల్వేస్ విన్స్ ఓవర్ ద evil. సో మంచి ఎప్పుడు కూడా చెడుపై విజయం సాధిస్తుంది అని. అండ్ థర్డ్ వన్ ఈజ్ పాండవాస్ అండ్ జమ్మ చెట్టు స్టోరీ. పాండవులు బహిష్కరణ తర్వాత తమ వెపన్స్ని జమ్మి చెట్లు దాచారు. 10వ రోజు వాటిని తిరిగి తీసుకొని యుద్ధం గెలిచారు. సో వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు దక్కించుకున్నారు. అందుకే మనం ఆయుధ పూజ చేస్తాం. జమ్మి చెట్టు ఆకులు మనం పెద్దవాళ్ళకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటాం. ఎందుకంటే జమ్మి లీవ్స్ సింబలైజ్ విక్టరీ, బ్లెస్సింగ్స్ అండ్ ద పవర్ ఆఫ్ ప్రిపరేషన్. అందుకే అంటారు షామి శమయం విజయమస్తు, అంటే మే విక్టరీ బి యువర్స్ అని అర్థం. అంటే పెద్దలు చిన్నపిల్లల్ని విజయం సిద్ధించుగాక అని దీవిస్తారు. దసరా, దశ అంటే 10, హర అంటే ఓడించడం, అంటే డిఫీట్ చేయడం. అంటే మనం కూడా మనలో ఉన్న అంటే రావణాసుల్లో ఉన్నట్టే మనలో కూడా 10 క్వాలిటీస్ మనలో కూడా ఉంటాయి. మనం కూడా వాటన్నిటిని మనం జయించాలి, అంటే వాటన్నిటిని మనం దూరం చేసుకోవాలి అనేది ఈ దసరా యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. అండ్ ఆల్సో దసరాని మనం విజయదశమి అని కూడా అంటాము. అంటే విక్టరీ ఆఫ్ ధర్మ ఓవర్ అధర్మ. మన లైఫ్లో కూడా నిజం, అబద్ధం అనేవి ఉన్నప్పుడు మనం ఎప్పుడు చూసుకున్నా కూడా నిజం ఎప్పటికీ గెలుస్తుంది. సో ఈ దసరా మనకు చెప్పేది అదే, ఎప్పుడు కూడా మనం నిజం వైపే ఉండాలి, అబద్ధం వైపు ఉండకూడదు. మనం ఒకవేళ అబద్ధం చెప్పినా కూడా ఎప్పటికైనా సరే నిజమే గెలుస్తుంది అనేది ఈ దసరా యొక్క మెయిన్ థీమ్. ప్రతి సంవత్సరం యూజువల్గా సెప్టెంబర్ టు అక్టోబర్ టైంలో నవరాత్రి అయిపోయిన తర్వాత మనకి దసరా అనేది వస్తుంది. ఎగ్జాక్ట్ డేట్ అయితే లూనార్ క్యాలెండర్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ నవరాత్రుల్లో అంటే 9 రోజులు కూడా 9 దేవతలని మనం ఒక్కొక్క దేవతను ఒక్కొక్క రూపంలో పూజిస్తాం. అండ్ 10వ రోజు అనేది విక్టరీ డే అనమాట. అంటే దుర్గాదేవి మహిషాసురుడి మీద గెలిచింది. సో 10వ రోజుని మనం విజయదశమిగా జరుపుకుంటున్నాం. ఆ రోజు అధర్మం మీద ధర్మం గెలిచింది. నవరాత్రి అంటే ఛాలెంజెస్. అంటే ఈ 9 రోజులు కూడా దేవిమాత అతని మీద యుద్ధం చేయడానికి ఎంతో విరోచితంగా పోరాడింది. మనం కూడా మన లైఫ్లో మనం సక్సెస్ సాధించాలి అంటే మనం కూడా మన లైఫ్లో ఎంతో బ్యాటిల్ చేయాలి. సో ఈ స్టోరీ నుంచి మనం గెలవాలి అంటే మనం ఇంకా కష్టపడితేనే మన లైఫ్లో మనం అనుకున్న గోల్కి రీచ్ అవ్వగలం అనేది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా జరుపుకుంటారు. నార్త్ ఇండియాలో అయితే రామ్లీల నాటకాలు ఉంటాయి. రావణాసుడి 10 తలలు పెట్టి అతన్ని కాల్ చేస్తారు. వెస్ట్ బెంగాల్లో అయితే దేవి దుర్గా ఐడల్స్ని నిమజ్జనం చేస్తారు. సౌత్ ఇండియా అంటే తెలంగాణలో, ఆంధ్రాలో అయితే బొమ్మల కొలువు అండ్ ఆల్సో ఆయుధ పూజ చేస్తాం. అండ్ జమ్మి చెట్టు, జమ్మాకులు మనం మన పెద్దవాళ్ళకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ ప్లేస్లో ఎలా ఈ పండుగను జరుపుకున్నా కూడా
మెసేజ్ మాత్రం ఒకటే, మన నిజం ఎప్పటికైనా తెలుస్తుంది అనేది మనకి ఈ ఈ స్టోరీస్ అన్నీ మనకి చెప్తున్నాయి. రావణాసురుడు ఎంత పవర్ఫుల్ అయినా కూడా అతను ఒక రాజ్యానికి కింగ్. కానీ అతనికి వచ్చిన ఒకే ఒక నెగిటివ్ థాట్, సీతను కోరుకోవడం. ఆ నెగిటివ్ థాట్ వల్ల అతను కుప్పకూలిపోయాడు. సో మనం కూడా మన లైఫ్లో చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల మనం కూడా మన లైఫ్లో చాలా 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 కోల్పోతాం. సో మనం రావణ్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం ఎప్పుడు కూడా ఎలాంటి చిన్న తప్పు కూడా చేయకూడదు. సో అలా చేయడం వల్ల మన లైఫ్ ఎంత నాశనం అవుతుంది అనేది మనం రావణ్ నుంచి నేర్చుకోవచ్చు. అండ్ రాముడి నుంచి మనం ట్రూత్, కరేజ్ అండ్ ధర్మ ఎప్పటికీ విన్ అవుతాయని నేర్చుకుంటాం. దేవి దుర్గా స్ట్రెంగ్త్, డివోషన్ అండ్ డిసిప్లిన్ మనకి ఎప్పుడు కూడా సక్సెస్ని ఇస్తుంది అని మనకు దేవి దుర్గా ఆ 9 రోజులు ఆమె ఎంతో కష్టం చేస్తే కానీ ఆమెకి 10వ రోజు విజయం సాధించింది. సో అదేవిధంగా మనం కూడా మన లైఫ్లో డిసిప్లిన్గా ఉండి మనం కూడా మన లైఫ్లో సాధించాలి అనుకుంటే మనం కూడా ఏదైనా సాధించగలము అనేది మనకి దుర్గాదేవి స్టోరీ చెప్తుంది. పాండవాస్ వాళ్ళ వెపన్స్తో విన్ అయ్యారు. అండ్ మన లైఫ్లో కూడా మనం విన్ అవ్వాలంటే ప్రిపరేషను, ఫెయిత్ అండ్ నేను చేయగలనని నమ్మకం మనకు కూడా మన మీద ఉంటే మనం కూడా లైఫ్లో ఏదైనా సాధించగలమని మనం పాండవ స్టోరీ నుంచి తెలుసుకోవాలి. ఫైనల్లీ మనందరిలో కూడా ఒక రావణ ఉంటాడు. సో యాంగర్, జెలసీ, సెల్ఫిష్నెస్, యారగెన్స్, రియాలిటీ ఇవన్నీ కూడా మనలో ఉంటాయి. సో ఈ దసరా నుంచి మనం అవన్నీ కూడా మనకి ఏది కూడా మనకు విజయాన్ని ఇవ్వదని మనం నేర్చుకోవాలి. ఎందుకంటే రావణాసురుడు కూడా అలాగే ఓడిపోయాడు. తనకి చాలా పవర్స్ ఉన్నాయి, కానీ అతను చేసిన ఒకే ఒక పని తనని మొత్తానికే ప్రూవ్ చేసింది. రామదుర్గ స్టోరీస్ మనకి ఏం చెప్తాయి? ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ మొరాలిటీ ఉంటే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తామనేది మనం నేర్చుకోవచ్చు. తెనాలి రామకృష్ణ ఒకసారి అన్నాడు, తప్పు చేసిన వాడు ఎప్పటికీ గెలవడు, మంచి చేసిన వాడు ఎప్పటికీ ఓడిపోడు. అదే ఈ దసరా సారాంశం కూడా. బియాండ్ ద గుడ్ సైడ్, సో విక్టరీ విల్ ఫాలో యూ. సో మంచి వైపు ఉండండి, ఖచ్చితంగా కూడా మీకు విజయం అనేది వస్తుంది అనేది దసరా ఒక రియల్ మీనింగ్. సో ఫ్రెండ్స్, దసరా అంటే సెలబ్రేషన్ మాత్రమే కాదు, ట్రూత్, కరేజ్ అండ్ ధర్మాన్ని ఫాలో అవ్వడం, నెగిటివ్ని డిస్ట్రాయ్ చేసి పాజిటివ్ని ఫాలో అవ్వడం. ఆన్ దిస్ దసరా లెట్ us ప్రామిస్ defeat our Ravana, awaken our inner Durga and live with truth, love and courage. So finally, happy Dasara to all my dear subscribers. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది, నాకు కూడా మోటివేషన్ లాగా ఉంటుంది. దిస్ ఇస్ మోనికా అండ్ సైనింగ్ అప్. బై బాయ్.